విశాఖ సింహాచలం గిరి ప్రదక్షిణకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు ఉదయాన్నే గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. 32 కిలోమీటర్ల మేర సాగే ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో నడిస్తే వరాహ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం లభిస్తుందని భక్తులు చెప్తున్నారు. మరోవైపు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. పాత గోశాల వద్ద వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయగా పోలీసులు వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ఈసారి 10 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్న అధికారులు గత ఏడాదితో పోలిస్తే మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు. అక్కడ స్వామివారిని దర్శనం చేసి కొబ్బరికాయ కొట్టి అక్కడ నుంచి సుమారు 32 కిలోమీటర్ల మేర ప్రదక్షిణ చేసి తిరిగి స్వామివారి దగ్గర చేరుకునేటటువంటి సంప్రదాయం. ఇందులో సుమారు 6 నుంచి 8 లక్షల వరకు భక్తులు పాల్గొంటారని అంచనా. వారందరికీ వివిధ స్థాయిల్లో సేవలు చేయడానికి 28 సేవా కేంద్రాలు, అంటే ప్రతి కిలోమీటర్ ఒక చొప్పున సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసి అందులో మెడికల్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, అదేవిధంగా ఇతర సిబ్బంది సేవలు చేయడానికి పెట్టడం జరిగింది. అలాగే ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాటిని పరిష్కరించడానికి ప్రతి 4 నుంచి 5 కిలోమీటర్లకి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటి ద్వారా ప్రజలకి, ముఖ్యంగా భక్తులకి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలిగినా వెంటనే రెస్పాండ్ అయ్యే వారికి సేవ అందించడానికి జిల్లా యంత్రాంగం అలాగే దేవాదాయ శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, మనం ఈ ట్రాఫిక్ వరకు సంబంధించి జిల్లా యంత్రాంగం ఇప్పటికే చాలా సూచనలు, పోలీసు వారు సూచనలు ఏవైతే చేశారో వాటి వరకు సంబంధించి భక్తులు, ప్రజలందరూ కూడా ఆ సూచనలన్నీ పాటించి జిల్లా యంత్రాంగానికి సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా అందరికి కూడా మనవి చేయటం జరుగుతుంది. శ్రీకాకుళం, విజయనగరం నుంచి వచ్చే వాళ్ళకి, అదేవిధంగా అటు అనకాపల్లి అటు నుంచి వచ్చే వాళ్ళకి, అలాగే సిటీలో తిరిగే వాళ్ళకి ముఖ్యంగా చాలా సూచనలు ఇప్పటికే పోలీసు వారు, జిల్లా యంత్రాంగం చేశారు. నా పేరు అభినవ్యశ్రీ. మేము అన్నవరం నుంచి వచ్చాము. ఇది మేము 2వ సంవత్సరం చేయడం గిరి ప్రదక్షిణ. మా డాడీ వాళ్ళు ఆల్రెడీ 2 times చేశారు. ఇది వాళ్ళ 3rd time, మేము ఇది 2వ చేయడం. ఏర్పాట్లు అవి ఎలా చేశారు? చాలా బాగా చేశారు. దర్శనం అది కూడా చాలా బాగా, కొండపైన కూడా ఏర్పాట్లు అవి చాలా బాగున్నాయి. దర్శనం చేసుకుని వెళ్తాను రమ్మమ్మ. ముందు దర్శనం చేసుకుని స్టార్ట్ చేస్తాం. నేను 6లో ఉన్నది వచ్చాను. ఇది 2వసారి జరగడము. తిరిగితే చాలా బాగుంటుంది. దేవుడు మహిమ వల్ల అన్ని బాగా. ఇక్కడ ఏర్పాట్లు అవి ఎలా చేశారమ్మా? అన్ని కూడా చాలా బాగున్నాయి. 2వసారి అమ్మా తిరగటం. ఇది 2వసారి. మొత్తం చాలా మంది కూడా చక్కగా నడుచుకుంటున్నారు, సరదాగా మాట్లాడుకుంటున్నారు. మీరు ఎన్నోసారి అమ్మా? ఫస్ట్ టైం నేను రావడం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము